రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అప్పర్ మానే డ్యాం దిగువన వరద ఉధృతి తగ్గకపోవడంతో నీటిలో చిక్కుకున్న 5గురు సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే హెలికాప్టర్ వస్తే గానీ బాధితులను రక్షించలేమని అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం, మంచినీరు పంపించారు. వరద కారణంగా గంభీరావుపేట, లింగన్నపేట, కామారెడ్డి, సిద్దిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంభీరావుపేట మండలంలోని పంట పొలాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అప్పర్ మానే డ్యాం దిగువన వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నీటిలో చిక్కుకొని కూడా 5గురు ఎదురు చూపు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి డ్రోన్ల సహాయంతో కూడా అధికారులు అయితే వాటికి ఫుడ్, వాటర్ అన్ని కూడా సప్లై చేస్తూ ఉన్నారు. కానీ హెలికాప్టర్ వస్తేనే వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చే మార్గాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికి అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. వాటి కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఇటు రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు అధికారులు. సో ప్రస్తుతం ఒక డ్రోన్ ద్వారా అయితే వాళ్ళకి ఆహారాన్ని పంపిణీ చేస్తున్న దృశ్యాల్ని మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇటు 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలైతే ఇటు ప్రజలని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపోలడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. ఇటు రైతులు కొంతమంది ఎవరైతే తమ పంట పొలాలకి వెళ్లారో వాళ్ళు కూడా అటు అక్కడే చిక్కుకుపోయి ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. సో వారి కోసం కూడా నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు బయటికి తీస్తూనే ఉన్నారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు రైతులు ఉండడంతో వారి కోసం కూడా ఇటు అధికారులు అయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇటు కొంతమంది రైతులు వరదల్లో చిక్కుకున్నట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా వారికి ఆహారాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. సో మొత్తంగా వారిని ఎప్పటి వరకు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. దానికి సంబంధించిన మార్గాలు ఏమైనా చూస్తున్నారు అధికారులు? ప్రసన్న, దాదాపుగా 24 గంటలుగా ఇటు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగు అవతలి వైపే ఇటు 5గురు రైతులు అయితే అక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వరద వస్తూ ఉండడంతో ఆ నర్మాల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అయితే ఆ వాగు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ అడవి ప్రాంతాల లోపల ఉన్నటువంటి తమ పశువులను ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి వెళ్ళినటువంటి రైతులు ఒక్కసారిగా వాగు ఉధృతి ఎక్కువ అవడంతో ఆ వాగు అవతలి వైపే వారు చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా 24 గంటలు గడుస్తున్నా గానీ సహాయ చర్యలు చేపట్టడం లోపల మాత్రము ఇటు విఫలమైందని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకంటే నిన్ననే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రావడం కూడా జరిగింది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం లోపల వారిని ఇక్కడికి తీసుకుపోవడంతో వారికి ఆహారం అందించడానికి ఇక్కడ డ్రోన్ సహాయంతో నిన్న రాత్రి సమయం లోపల ఆహారం అందజేశారు. కొద్దిసేపటి క్రితం కూడా మరొకసారి వారికి సరిపడా ఆహారము డ్రోన్ సహాయంతో పంపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే నిన్నటి నుంచి కూడా వరద ఉధృతి తగ్గకపోవడం వల్ల అవతల ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులను ఇంటికి రప్పించాలి అని చెప్పి కుటుంబ సభ్యులైతే వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఇటు ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగు వద్దకు చేరుకున్నాడు. అధికారులను కూడా ఇటు ఆదేశించడం జరిగింది. అయితే ఖచ్చితంగా వాగు అవతలి వైపు నుంచి ఇక్కడికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా వాగు ఉధృతి తగ్గితేనే తీసుకురావచ్చు, లేదు అంటే హెలికాప్టర్ సహాయంతోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాగు ఉధృతి పొద్దున నుండి ఇప్పటి వరకు అయితే కొద్దిగా ఉధృతి తగ్గినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత సహాయక చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రసన్న. అయితే థ్యాంక్ యూ శ్రీనివాస్.